హాయ్ అందరికీ నమస్తే అండి. తెలంగాణ హైదరాబాద్లో సినీ హీరోలు ఉండే ప్రాంతం. ఇటీవల 2-3 రోజుల నుంచి ఈ వార్త బాగా హల్చల్ అవుతూ ఉంది. ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జున కన్వెన్షన్, హీరో నాగార్జునకు సంబంధించినటువంటి 4 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని జిహెచ్ఎంసీ అధికారులు నిన్న ఈరోజు దాన్ని కూల్చివేయడం జరిగింది. స్వయంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నాగార్జున అంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని పడగొట్టడం జరిగింది. ఇది 4 ఎకరాల పైగా మాదాపూర్కి హైదరాబాదు హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి చెరువు భాగం అని చెప్పుకోవచ్చు. అది అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అక్కడ హైటెక్ సిటీ కట్టారు కదా, అది ఆ తర్వాత అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి నగరంగా పేరుగాంచినటువంటి మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ చెరువును ఆక్రమించుకొని కట్టారంటూ జిహెచ్ఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర మాకు పక్కా ఆధారాలు ఉన్నాయంటూ ఆ కన్వెన్షన్ హాల్ని పడగొట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన నాగార్జున గారి వాదన ఏముంటుందంటే, నేను ఇది థర్డ్ పార్టీ దగ్గర రిజిస్ట్రేషన్ ల్యాండ్ లాగా నేను కొన్నాను, సో దానికి సంబంధించి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది ఫేక్ అయితే కాదు, ఇది ఆక్రమించింది అయితే కాదు, ఖచ్చితంగా ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వివరాలకు మనం వెళ్తే 2014కి ముందు ఈ కన్వెన్షన్ హాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేసే టైంలో అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు దాని మీద అది ఆపాలంటూ స్టే అయితే తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అది ఆపాలని చెప్తే నాగార్జున గారు స్టే తెచ్చుకున్నారు. సో దానివల్ల ఆ స్టే ఆగింది. స్టే అనేది నెల, 2 నెలలు, 3 నెలలు, లేదంటే ఒక 6 నెలల వరకు పరిమితం అని చెప్పేసి అక్కడ ఉన్న లాయర్స్ అయితే చెప్తా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని బెంచ్ మీదకి ఎందుకు తీసుకురాలని చెప్పేసి లాయర్స్, అదేవిధంగా లా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రశ్నించే పనిగా ఈ రోజున కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎందుకు అలా జరగలేదు, ఎందుకు ఇన్ని రోజులు 2014లో ఇచ్చినటువంటి స్టేని ఇప్పటి వరకు ఎందుకు కొనసాగిస్తున్నారు, ఎవరు కొనసాగిస్తున్నారు, అసలుకి ఈ విషయాన్ని ఎందుకు మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కాబట్టి ఎందుకు పట్టించుకోలేదనేది ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెనకొండి నడిపిస్తూ దాన్ని ఎన్ కన్వెన్షన్ హాల్, నాగార్జున కన్వెన్షన్ హాల్ని పడగొట్టారని చెప్పేసి నాగార్జున గారు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అందులో ఏంటంటే, ఇప్పుడు సాయంత్రం 5-6 గంటల సమయంలో నాగార్జున గారికి హైకోర్టు నుంచి స్టే వచ్చింది, దాన్ని పడేయొద్దని చెప్పేసి కొంచెం ఊరటైతే లభించిందని చెప్తున్నారు. కానీ ఇది వాస్తవానికి విషయాల్లోకి వెళ్తే అది కొన్ని 100 ఎకరాలకు సంబంధించినటువంటి మాదాపూర్కు చెందినటువంటి చెరువు, మూసి ఏదైతే డ్రైనేజ్ సంబంధించి హైదరాబాద్ సిటీలో పారుతూ ఉంటుందో అందులో ఒక భాగానికి చెందినటువంటి మూసి అంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి దాని ఒడ్డున్నటువంటి ఒక 4 ఎకరాల భూమిని సినీ హీరో అక్కినేని నాగార్జున గారు ఆక్రమించి అందులో కట్టారంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారు. కాదు, నేను థర్డ్ పార్టీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ని, నేను దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను థర్డ్ పార్టీ దగ్గర కొన్నాను, నేను కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు, అప్పుడు కూడా ఇదే రిపీట్ అయింది, అయితే నేను స్టే తీసుకురావడం వల్ల అది ఆగిపోయిందని చెప్పేసి హీరో నాగార్జున గారు చెప్తూ ఉన్నారు. సో అయితే ఇదంతా కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అను, ఇది చెరువు భూమి, దీంట్లో ఈ అక్రమ కట్టడానికి లేదు, ఉండటానికి లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి ఆ కన్వెన్షన్ హాల్ని ఈరోజు పడేయడం జరిగింది. సో ఇక నాగార్జున గారు దీని మీద విషయాన్ని చూస్తే, మనం 2014లో ఇది కన్స్ట్రక్షన్ జరిగినప్పటి నుండి ఇది 4.5 ఎకరం దాకా ఆక్రమణకి గురై పెద్ద కన్వెన్షన్ హాల్ నిర్మించారనమాట. సో దీన్ని ఒక్కరోజు రెంట్ ఎంతో తెలుసా? అవాక్ అయిపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్కరోజు రెంట్ 1 కోటి నుంచి 1.5 కోటి 2 కోట్ల దాకా కూడా దీని కన్వెన్షన్ హాల్ రెంట్ ఉంటుందన్నమాట. సో సినిమాలో ఆదాయమే కాదు, ఈ కన్వెన్షన్ ఆదాయం, అదేవిధంగా ఇంకా మిగతా యాడ్స్ కావచ్చు, బిజినెస్ పరంగా ఎన్నో విధాలుగా నాగార్జునకు కొన్ని 100,000 కోట్లు ఆదాయాన్ని అయితే కలిగి ఉన్నటువంటి నాగార్జునకి ఇది పెద్ద విషయం కాదని చెప్పి నెటిజన్స్ అయితే బాగా చెప్పుకుంటా ఉన్నారు. సో ఇది నాగార్జున పరిస్థితి. అయితే ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినందువల్ల ఎన్ని రోజులు అవుతుంది ఏంటనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ పాటికే జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాతో మొత్తం అది పడగొట్టడం జరిగింది. ఇప్పుడు
నాగార్జున గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులకు అంటే ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు జరుగుతుంది, దాని మీద ఇంకెటువంటి విషయాలు లేవనెత్తరు, అది అంతవరకు సమించిపోతుంది అని ఉంటుంది అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఇది ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయాలు. ఇది హైదరాబాద్ సిటీలోనే అత్యంత ఖరీదైనటువంటి కన్వెన్షన్ హాల్లో ఇది టాప్ 10లో ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో నాగార్జున గారు అయితే బాగా సీరియస్గా ఉన్నారని చెప్పేసి విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి మీద ఢీకొనడం అనేది అది చాలా అసాధారణమైన విషయం, అయితే జరిగే పని అయితే కాదు. సో ఇది ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయం.